బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు ఈ వీడియో మన లేడీస్ అందరికీ ఒక ఇంట్రెస్టింగ్ వీడియో అవుతుందండి. అదేంటంటే మన సబ్స్క్రైబర్స్ కొంతమంది నేను కిచెన్లో వాడే కుక్వేర్ని మీకు చూపించమన్నారు. సో అందుకని ఈరోజు నేను నా కిచెన్లో ఏమేమి వాడతానో మీతో షేర్ చేస్తున్నాను. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ మధ్య మనము అల్యూమినియం అంతా కూడా అవాయిడ్ చేసేసాం కదండి. అలాగే నాన్ స్టిక్ కూడా. ఇంకా నాన్ స్టిక్ పూర్తిగా అందరూ అవాయిడ్ చేయట్లేదు, కొంతమంది వాడుతున్నారు. నో ప్రాబ్లం, కోటింగ్ ఫుల్గా ఉంటే వాడుకోవచ్చండి. కోటింగ్ అంతా కూడా విడిపోతూ ఉంటే మాత్రం అస్సలు నాన్ స్టిక్ వాడకండి. ఇంకెందుకు ఆలస్యం, వీడియోలోకి వెళ్ళిపోదాం. ముందుగా నేను ఇవన్నీ నా కిచెన్లో వాడుతూ ఉంటాను. డే టు డే లైఫ్ నార్మల్గా కుకింగ్లో ఇవన్నీ వాడుతూ ఉంటాను. నేను వాడే ఈ 2 కడాయిస్ గురించి చెప్పాలి. ఎక్కువగా మా మెయిడ్ కానీ నేను కానీ ఈ కడాయిస్ వాడుతూ ఉంటాం. ఇవి హార్డ్ యానడైజ్డ్ కడాయిస్ అనమాట. అండ్ ఇవి 2 సైజెస్లో తీసుకున్నాను డిమార్ట్లో. ఇవి నాన్ స్టిక్, అస్సలు ఫుడ్ స్టిక్ అవ్వదు. బాటమ్ లేయర్ కొంచెం మందంగా ఉంటుంది, ప్యాన్ కూడా కొంచెం వెయిట్గానే ఉంటుంది. సో ఇది ఎక్కువగా నేను కర్రీస్ చేయడానికి వాడుతూ ఉంటాను. అలాగే తక్కువ క్వాంటిటీస్లో వాడాలంటే సో ఇవి ఎక్కువగా యూస్ చేస్తూ ఉంటాను అనమాట. వీటి యొక్క కాస్ట్ కావాలంటే మాత్రం మీరు పింక్ చేయండి, నేను సెర్చ్ చేసి మీకు చెప్తాను. ఇక నెక్స్ట్ ఐటమ్ వచ్చి ఇదొక కడాయి. ఇది స్టెయిన్లెస్ స్టీల్ కడాయి. ఇది రఫ్ ఫినిష్లో ఉంటుంది, గ్రానైట్ ఫినిషింగ్లో ఉంటుంది. అండ్ ఇది కూడా ఎక్కువగా వాడుతూ ఉంటాను. ఎక్కువగా ఉప్మా అలాంటివి చేసేటప్పుడు వాడుతూ ఉంటాం అనమాట. అంతేకాకుండా ఎక్కువ క్వాంటిటీలో పాయసం ఇలాంటివి చేసేటప్పుడు కూడా వాడుతున్నా. ఎక్కువగా వెజిటేరియన్ కర్రీస్ చేసేటప్పుడు వాడుతూ ఉంటాను. ఈ 3 నేను డిమార్ట్లో తీసుకున్నానండి. సో ఇది కూడా ఎక్కువగా స్టిక్ అవ్వదు. ఒకవేళ ఫుడ్ స్టిక్ అయినా కూడా మనము క్లీన్ చేసేటప్పుడు ఈజీగా వెళ్ళిపోతుంది. సో ఎంతో క్లీన్గా ఉంది చూడండి, ఏది స్టిక్ కాకుండా. ఇక ఎక్కువగా వాడండి అని చెప్పేది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్. మీ అందరికీ కూడా తెలుసు కదండి. నేను కూడా చాలా వెరైటీస్ తెప్పించుకున్నాను. ఇందులో నేను ఎక్కువగా యూజ్ చేసేది వచ్చి ఈ సాటే ప్యాన్. ఇండక్షన్ ఫ్రెండ్లీ, గ్యాస్ స్టవ్ ఫ్రెండ్లీ. సో దీనికి ఒక లిడ్ ఇచ్చాడు, మంచి లాంగ్ హ్యాండిల్ ఇచ్చాడు. అండ్ బాటమ్ లేయర్ కూడా చాలా థిక్గా ఉంటుంది. ఇండక్షన్ ఫ్రెండ్లీ కాబట్టి ఇది 3 లేయర్డ్గా ఉంటుంది అనమాట. ఇందులో కూడా ఫుడ్ అస్సలు స్టిక్ అవ్వదండి. చాలా ఈజీగా మనం వంటలు చేసుకోవచ్చు. అండ్ ఈవెన్ హీట్ ఉంటుంది అనమాట. మన స్టవ్ పైన పెట్టినప్పుడు ఈవెన్గా హీట్ ఎక్కుతుంది ప్యాన్. సో ఇందులో కూడా ఎక్కువగా ఫ్రైస్ కూడా చేస్తూ ఉంటాను అనమాట. సో చూడండి, ఎన్నోసార్లు వాడాను, ఏం కానీ స్టిక్ అవ్వలేదు. కాంబోగానే ఈ సాస్ ప్యాన్ ఇచ్చారు. కూడా లాంగ్ హ్యాండిల్ ఉంటుంది, ఇండక్షన్ ఫ్రెండ్లీ, గ్యాస్ స్టవ్ ఫ్రెండ్లీ, థిక్ లేయర్డ్ బాటమ్ ఉంటుంది. అండ్ వెరీ మచ్ ఆఫ్ వెయిట్ అనమాట. అండ్ బరువు ఎక్కువగా ఉంటాయి ఈ 2 కూడా. అండ్ దీనికి కూడా ఒక మంచి లిడ్ ఇచ్చాడు. అస్సలు విత్ స్ట్రాంగ్ లాంగ్ హ్యాండిల్, చాలా మన్నిక. 2 కూడా నాకు కాంబో సెట్ కింద వచ్చిందనమాట. సో ఇవి బాగా వాడతాను. ఇందులో నేను టీ, పాలు, తర్వాత పాయసం చేయడము, రసం చేయడం ఇలాంటివన్నీ కూడా ఈ సాస్ కెటిల్లో చేసుకుంటాను. అండ్ దెన్ ఇండస్ వ్యాలీ వాళ్ళ డీప్ కడాయి అండి, స్టెయిన్లెస్ స్టీల్ డీప్ కడాయి. దీనికి మంచి లిడ్ కూడా ఇచ్చారు. అండ్ సాఫ్ట్ సిలికాన్ హ్యాండిల్స్ ఇచ్చారు. అస్సలు హీట్ ఉండదు, చక్కగా మనం ఇలా పట్టేసుకోవచ్చు అనమాట. అండ్ డీప్ కడాయి, సో దట్ కర్రీస్ బాగా హెవీ క్వాంటిటీలోనే చేసుకోవచ్చు. అండ్ స్పిల్ ప్రూఫ్ అనమాట. ఇక్కడ బయట పడిపోవడం అలాంటివి జరగదు. అండ్ ఇది కూడా ట్రైప్లై అనమాట, థిక్ లేయర్డ్ అండ్ ఇండక్షన్ ఫ్రెండ్లీ. దీనికి లిడ్ ఉంటుంది, దీనికి అవుట్లెట్ ఉంటుంది, పొగంతా బయట రావడానికి. సో చాలా బాగా యూజ్ అవుతుందండి. అండ్ చూడ్డానికి కూడా క్యూట్గా ఉంటుంది. సో సాఫ్ట్ సిలికాన్ హ్యాండిల్స్ అండ్ నాబ్ కూడా ఉంటుంది అనమాట. అండ్ ఐ టుక్ గ్రీన్ కలర్ ఇండస్ వ్యాలీ డీప్ కడాయి. అండ్ దెన్ స్టెయిన్లెస్ స్టీల్ ప్రెస్టేజ్ కడాయి.
దీనికి కూడా సాఫ్ట్ హ్యాండిల్స్ ఇచ్చాడు అండ్ నాబ్ ఇచ్చాడు. అండ్ కొంచెం ఫ్లాట్ బాటమ్ అనమాట. ఇండక్షన్ ఫ్రెండ్లీ, స్టవ్ ఫ్రెండ్లీ అండ్ 3 లేయర్డ్ కడాయి అనమాట. స్టెయిన్లెస్ స్టీల్. ఇది కూడా ఎక్కువగా వాడతానండి. నాకు ఇదే ముద్దుగా అనిపిస్తుంది. కొంచెం కర్రీస్ చేసుకునేటప్పుడు ఎక్కువగా నేను ఈ కడాయిలోనే చేస్తూ ఉంటాను. ఇవి కూడా ఎక్కువగా స్టిక్ అవ్వదండి. మనము మీడియం హీట్లో పెట్టుకొని వంట చేసుకోవాలి. స్టిక్ అయినా కూడా మనం క్లీన్ చేసుకుంటే చక్కగా వెళ్ళిపోతుంది. సో ఎక్కువగా వాడే కడాయిస్ ఇవే అనమాట నేను. అండ్ కమింగ్ టు అవర్ లవబుల్ స్టెయిన్లెస్ స్టీల్. చూస్తున్నారా ఎంత బాగుందో, తళతళతళ అని. ఇప్పటికి 4 సార్లు వాడాను, కానీ ఏమాత్రం స్టిక్ అవ్వదు. ఆమ్లెట్ ఇలాంటివి వేసేటప్పుడు ఈ కడాయి వాడతాను. అండ్ గరం మసాలా దినుసులు వేయించుకునేటప్పుడు కూడా ఈ కడాయి వాడతాను. చాలా బాగుంటుంది. ఇది కూడా వెయిట్ ఉంటుంది. హ్యామర్డ్ డిజైన్తో ఉంటుంది. అంటే గతుకులుగా ఉంటే దాన్ని హ్యామర్డ్ డిజైన్ అంటాం అనమాట. దాంట్లో ఉండే స్టీల్ నాకు చాలా ఇష్టం అనమాట ఈ కడాయి. నెక్స్ట్ వెరీ యూస్ఫుల్ కడాయి వచ్చి ఇది ట్రైప్లై స్టెయిన్లెస్ స్టీల్ హ్యామర్డ్ డిజైన్ కడాయి. అండ్ గోల్డెన్ కలర్డ్ హ్యాండిల్స్ ఇచ్చాడు. క్యూట్గా ఉంటుంది చూడటానికి. అండ్ ఇది ఎక్కువగా వాడుతూ ఉంటానండి ఈ మధ్య నేను. అండ్ వెరీ సేఫ్ అనమాట. నాన్ స్టిక్, ఈజీగా కూడా క్లీన్ చేసుకోవచ్చు. ఇది నాట్ ఇండక్షన్ ఫ్రెండ్లీ అండి. నార్మల్ గ్యాస్ స్టవ్ పైన వాడుకోవాలి. దీన్ని నేను చాలా చీప్గా డిమార్ట్లో తీసుకున్నాను. అరౌండ్ 700 అరౌండ్ ఉంటుంది ప్రైస్. డిమార్ట్లో తీసుకున్నాను. చాలా బాగా యూజ్ అవుతుంది. అండ్ వెరీ క్యూట్ సాటే ప్యాన్ విత్ గోల్డెన్ లాంగ్ హ్యాండిల్ అండి. చాలా బాగుంటుంది. ఇది అప్పుడప్పుడు నేను చైనీస్ ఐటమ్స్ చేసేటప్పుడు వాడుకుంటాను. ఓక్ ప్యాన్ అని కూడా అంటారనమాట దీన్ని. అండ్ ఇది కూడా నేను డిమార్ట్లో తీసుకున్నాను. దీనికి కాంబోగా డీప్ కడాయి వచ్చింది. ఇది కూడా ఎంత క్యూట్గా ఉంది చూడండి, ఎంత షైనింగ్ ఉందో. ఎక్కువ క్వాంటిటీ కర్రీస్ చేసేటప్పుడు దీన్ని వాడుతూ ఉంటానన్నమాట. దీనికి కూడా గోల్డ్ హ్యాండిల్స్ విత్ లిడ్ ఇచ్చారు. దీనికి కూడా గోల్డ్ హ్యాండిల్ ఇచ్చారు. అండ్ దిస్ లిడ్ సూట్స్ ఫర్ బోత్. ఈ డీప్ కడాయికి వాడుకోవచ్చు, అలాగే ఈ ఓక్ ప్యాన్కి కూడా వాడుకోవచ్చు. సో ఈ లిడ్ ఒక్కటే ఈ రెండిటికి కూడా సరిపోతుంది. అండ్ ఇది చూడండి ఎంత క్యూట్గా ఉందో. ఇది కూడా ట్రైప్లైయే, గ్యాస్ స్టవ్ ఫ్రెండ్లీ, 3 లేయర్డ్ బాటమ్ ఉంది, వెరీ థిక్గా ఉంది అండ్ నాన్ స్టిక్ అనమాట. సో ఇవన్నీ కూడా నాన్ స్టిక్ స్టెయిన్లెస్ స్టీల్ మోస్ట్ ఆఫ్ దెమ్. అండ్ ఈ 2 మాత్రం హార్డ్ అనడైజ్డ్ ప్యాన్స్ అనమాట. అండ్ స్టెయిన్లెస్ స్టీల్ చాలా మంచిది అంటుంటారు. సో నేను కూడా ఆల్మోస్ట్ నాన్ స్టిక్ అంతా కూడా రీప్లేస్ చేసి స్టెయిన్లెస్ స్టీల్లోకి వచ్చేసానండి. 1 or 2 ఉంది, అవి కూడా రీప్లేస్ చేసి వాటి ప్లేస్లో స్టెయిన్లెస్ స్టీలే తీసుకుందాం అనుకుంటున్నాను. సో ఫ్రెండ్స్, ఇదండి మోస్ట్ ఆఫ్ మై డేస్ అట్ కుకింగ్ ఎండ్స్ విత్ దీస్ వెజల్స్. సో నాకు ఇవి లేకపోతే కుకింగ్ అస్సలు జరగదు. సో ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను. మీకు యూస్ఫుల్ ఏమన్నా ప్రోడక్ట్స్ ఉంటే నాకు పింక్ చేయండి. వాటి కాస్ట్ అండ్ డీటెయిల్స్ మీకు డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తాను. సో ఈ వీడియో నచ్చినట్లయితే ఏం చేయాలో మీ అందరికీ తెలుసు. ఒక లైక్ చేయండి, అలాగే మీ ఫ్రెండ్స్కి, రిలేటివ్స్కి షేర్ చేయండి. ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.